యాజ్ పర్ 25 ఇయర్స్కి చేయాలి కాబట్టి చేస్తారు అనే ఒక చర్చ తప్ప ఒక విధి విధానాలు కానీ ప్రధాని మాట్లాడడం కానీ ఇంకెవరైనా ఏమీ లేదు కదా. ఎందుకు హడావుడి జరుగుతోంది అనే దానికి మనం దాన్ని ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఏదో రాజకీయ దురుద్దేశంతో స్టాలిన్ హడావిడి చేస్తున్నాడు, దోపిల్ దొంగలందరూ అక్కడ కలుస్తున్నారు అని అసలు దొంగలు చెప్తున్నారు. వాస్తవంగా పార్లమెంట్ సీట్లు పెంచాలని చాలా కాలంగా బీజేపీలో అంతర్మదనం జరుగుతుంది. వాళ్ళు ఏమంటే ఈ జనాభా ప్రాతిపదికన పెంచితే శాశ్వతంగా అధికారం మన చేతిలో ఉంటది, మన మీద వ్యతిరేకత ఎప్పుడైనా పెరగొచ్చు అనే రాష్ట్రాలు తక్కువైపోతాయి సీట్లు, మనకు బాగా అనుకూలంగా ఉండేటువంటి ఫర్టైల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ సీట్లు బాగా పెంచుకోవచ్చు అనేటువంటి చర్చ లోపల జరుగుతుంది. పైకి చెప్పలేదు వాళ్ళు, అధికారయుతంగా ఇంకా ఏం చెప్పలేదు. పార్లమెంటు ఇప్పుడు కొత్త పార్లమెంట్ లో సీట్లు ఎన్ని పెంచినారో తెలుసు కదా వెంకటకృష్ణ గారు. 848 సీట్లు 850 సీట్లు పెంచినారు. 543 లోక్సభ, 543 నుంచి 850కి సీట్లు పెంచినారు అంటే దాంట్లో ఏం కనపడదా మనకు ఏ ఉద్దేశంతో పెంచుతున్నారు అనేది ఒకటి. రెండవది ఏమంటే ఇప్పుడు ఈ రహస్యం ఉందండి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి కదా. కేంద్ర ప్రభుత్వం 26 అంటే ఎంత దూరం ఉందండి, ఇప్పుడు 25, 26 అంటే నెక్స్ట్ ఇయర్, 26లో డీలిమిటేషన్ చేయాలనే ఆలోచన ఉంటే పార్టీల ముందు చర్చకు పెట్టాలి కదా. అట్లేం పెట్టలే, ఎందుకంటే లాస్ట్ మినిట్ లో పెడతారు. ఇప్పుడు జమిలీ ఎన్నికలు పెట్టినట్టు ఇంకోటి పెట్టినట్టు లాస్ట్ మినిట్ లో పెడతారు, అయిపోయింది అనేసి అనిపిస్తారు. వాళ్ళకి మెజార్టీ ఉంది, నేనేం కాదన్నానులే, మెజార్టీ ఉంది. కానీ మెజార్టీ పార్లమెంట్ మెజార్టీని బట్టి దేశాన్ని మొత్తం నడిపించడం సాధ్యం కాదండి. అన్ని పార్టీల యొక్క ఆమోదం తీసుకోవాలా, అఖిలపక్ష ఆమోదం తీసుకోవాలా, ప్రజాభిప్రాయం ఏకంగా ఉండేట్లుగా చూసుకోవాలా. అంటే ఇప్పుడు ఒక 50 ఏళ్ల క్రితం జరిగిన డీలిమిటేషన్ కదా, 71 సెన్సెస్ ప్రకారం అప్పుడు చేసినారు. ఆ ప్రకారం 543 స్థానాలు అయినాయి, 520 నుంచి 543 అయినాయి. అంతకుముందు 400 చిల్లరే ఉన్నాయి. సరే ఓకే, 50 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ వరకు జరగలేదు. మళ్ళీ ఇప్పుడు చేస్తే మళ్ళీ 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటాయి కదా. ఇంత చరిత్రాత్మకంగా ఉండబోయే నిర్ణయాన్ని అలా బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోతుందా బాధ్యత గల కేంద్ర ప్రభుత్వం? ఏ పార్టీ అయినా కావచ్చు. ఏముందండి వాళ్ళకు బాధ్యత ఉండే, వాళ్ళకు బాధ్యత ఉంటే ఈరోజు దేశం ఎట్లయితుందా? ఏం బాధ్యత ఉంది వాళ్ళకు? మెజార్టీ ఉంది కాబట్టి లాస్ట్ మినిట్ లో చర్చకు పెట్టడం, లాస్ట్ మినిట్ లో పాస్ అనిపించుకొని పోవడం, ఇదే కదా జరుగుతుండేది అంత బీజేపీ రూల్లో. కాబట్టే స్టాలిన్ ఒక రైట్ పాయింట్ ను ఆయన లేవదీసినాడు. చంద్రబాబు లాంటి వాళ్ళు లేదా పవన్ కళ్యాణ్ సౌత్ వర్సెస్ నార్త్ అని ఆయన రైట్ చేసినాడు ఇంతకుముందు. ఆయనే మొట్టమొదట దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెప్పినోడు అతను. ఈరోజు నోరు మూసుకుండొచ్చు తన రాజకీయాల కోసం. అట్లాగే ఆత్మగౌరవం నిన్న తెలుగుదేశం పుట్టింది, మరి ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు తెలుగు వాళ్ళ యొక్క సీట్లు తగ్గిపోతాయి. ఇప్పుడు నేను ఇక్కడ మిమ్మల్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని కానీ లేదా వినేవాళ్ళని కానీ అడిగేది ఏంటంటే, పాపులేషన్ కంట్రోల్ చేయాలా, పాపులేషన్ తగ్గించాలా, బర్త్ రేట్ తగ్గించాలా అనేది అది నేషనల్ పాలసీ అవునా కాదా? నేషనల్ పాలసీ ఇంప్లిమెంటేషన్ లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళని పనిష్ చేయడం ఎట్లా కరెక్ట్? క్లియర్ చేయండి. ఈరోజు చెప్పమనండి అమిత్ షాను, అభ్యర్థి ఏం లేదు, ఊహాగానాలు ఇవి, మేము ప్రోరాటా చేస్తే అంతే తప్ప ఏ రాష్ట్రానికి మేము తగ్గించము, ఎవరి మీద మా ప్రత్యేకంగా దురభిప్రాయం లేదు, మాకు వివక్షత లేదు అని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వమనండి. స్టాలిన్ ఎంత ప్రయత్నం చేసినా మీకే అడ్వాంటేజ్ వస్తుంది కదా. మరి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం క్లారిఫై చేయొచ్చు కదా, మోడీ గారు క్లారిఫై చేయొచ్చు కదా, అమిత్ షా క్లారిఫై చేయొచ్చు కదా. ఏమి క్లారిఫై చేయడం లేదు. దొంగలంతా కలిసినారు. ఏం భాష అండి ఇది? రాజకీయాల్లో ఉండాల్సిన భాష. ఒక జాతీయ విధానం మీద మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒక చోట కూర్చొని చర్చిస్తే దొంగలంతా కలిసినట్ల. ఎంత అవివేకం, ఎంత అహంకారం! ప్రతిపక్షాలను అవమానం చేయడం కాదా? దక్షిణాది రాష్ట్రాలను అవమానం చేయడం కాదా ఇది? రైట్. ఒక్క నిమిషం గఫూర్ గారు, ఒక్క నిమిషం సార్. నన్ను కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు పాయింట్ ఏమంటే, వెదర్ డీలిమిటేషన్ అజెండాలో ఉందా లేదా అది ముందు కేంద్ర ప్రభుత్వం క్లారిఫై చేయమనండి. డీలిమిటేషన్ విధానాలు ఏమిటి, ఈ విధి విధానాలు